అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షరామ అగ్ని ప్రమాద బాధితులను కార్మిక శాఖ మంత్రి వాషంశెట్టి సుభాష్ పరామర్శించారు. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమన్నారు. 42 షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయని వెల్లడించారు. దాదాపు 2 కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్టు మంత్రి వాషంశెట్టి అంచనా వేశారు. అగ్ని ప్రమాదం వల్ల తీవ్రంగా నష్టపోయిన కూరగాయలు, కిరాణా, బట్టలు, మాంసం షాపుల యజమానులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఎలాంటి ఆందోళనకు గురికావద్దన్నారు. షాపులు అంటే ఈ షాపుల్లో ముఖ్యంగా హోల్సేల్ కూరగాయలు కానీ, హోల్సేల్ కిరాణా కానీ, అలాగే కొన్ని మటన్ చికెన్ షాపులు, బట్టల షాప్ ఒకటి ముఖ్యంగా, ఇవన్నీ కూడా అగ్నికి ఆహుతి అవడం జరిగింది. సుమారు 11 గంటల ప్రాంతంలో ఒక షాప్ నుంచి షార్ట్ సర్క్యూట్ వల్ల అనేది ఇక్కడ స్థానికులు చూసిన వాళ్ళు చెప్తా ఉన్నారు. అది ఒక్కసారిగా నిన్న గాలి ఉండటం వల్ల ఆ గాలికి అగ్ని తోడయ్యి సుమారు 15 నిమిషాల వ్యవధిలో మొత్తం మార్కెట్ అంతా కూడా దహనం అవ్వడం జరిగింది. స్థానిక ఎస్ఐ గారు దీని వెంటనే వచ్చి ఆయన చొరవతో కొన్ని షాపులు దహనం అవ్వకుండా చూశారు. అయినప్పటికీ ఇక్కడ యువత ముఖ్యంగా ఈ షాపుల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ వాటర్ ఫైర్ ఇంజిన్లు కూడా సుమారు 3 ఫైర్ ఇంజిన్లు వెంటనే ఇటు మండపేట, కాకినాడ, రామచంద్రపురం 3 ఫైర్ ఇంజిన్లు కూడా వచ్చి అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించినాయి. కానీ ఏదైతే ఒకే బ్లాక్ కింద ఉన్న ఈ 42 షాపులు కూడా ఒక్కసారి ఇంకా ఆర్పి ఛాన్స్ కూడా లేకుండా, ఎందుకంటే ముఖ్యంగా దానిపైన తాటాకు, కొబ్బరాకు, ఈ టార్బాల్లో కూడా వేసి ఉన్నాయి. ఒకసారిగా ఈ టార్బాల్ అంటుకునే సమయానికి అంటుకునే పరిస్థితి వచ్చేటప్పటికి అది అదుపులోకి తీసుకురావడం ఎవరి వల్ల కాలేదు. షాపులు అంటే ఈ షాపుల్లో ముఖ్యంగా హోల్సేల్ కూరగాయలు కానీ, హోల్సేల్ కిరాణా కానీ, అలాగే కొన్ని మటన్ చికెన్ షాపులు, బట్టల షాపు